స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. ఇప్పుడు స్టార్ హాస్పిటల్ సమర్పించు హెల్త్ న్యూస్ మీకోసం. పొట్టలో అల్సర్లు ఉన్నప్పుడు నిత్యం అరటి పండును తినడాన్ని అలవాటు చేసుకోమని చెబుతున్నారు పరిశోధకులు. అరటి పండ్లు మన పొట్టలో ఆమ్లాల్ని తగ్గించే ప్రకృతి సిద్ధమైన యాంటాసిడ్లుగా పనిచేస్తాయని ఒక తాజా పరిశోధనలో తేలింది. వీటిలో ఉండే ఈ ప్రకృతి సహజమైన యాంటాసిడ్ ప్రభావం మూలంగా పొట్టలో పుండ్లు కూడా తగ్గుముఖం పడుతున్నట్లు తేలింది. అరటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును సమపాళ్లలో ఉంచుతూ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు, అరటి పండు తినే అలవాటు మూలంగా పక్షవాతం ముప్పు కూడా బాగా తగ్గుతున్నట్లు అధ్యయనంలో తేలింది. బరువు తగ్గడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అన్నం బదులుగా చపాతీలను తినడాన్ని అలవాటు చేసుకుంటాం. అవసరమైతే ఒక పూట తిండి మానేస్తాం. అలవాటు లేకపోయినా వ్యాయామాల్ని మొదలు పెడుతూ ఉంటాం. అయినా ఫలితం లేదని, బరువు ఎంత మాత్రం తగ్గడం లేదని బాధపడుతున్నారా? అయితే మీకోసమే ఈ చిట్కాలు. బరువును తగ్గించే ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు చూద్దామా? బరువు తగ్గడానికి గంటల కొద్దీ వ్యాయామం చేయటం వల్ల సన్నబడడం సంగతి అటుంచి ఆరోగ్యపరమైన కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీనికన్నా వైద్యులు సూచిస్తున్న ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించి చూడండి. ఉదయం పూట తప్పనిసరిగా అల్పాహారం తీసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రేక్ఫాస్ట్ని ఎగ్గొట్టకూడదు. అల్పాహారంతో పాటు వెన్న తీసిన పాలు ఓ గ్లాసుడు తాగండి. శరీరంలోకి కొత్త శక్తి వస్తుంది. మీ రోజువారీ పనులన్నీ చకచకా చేసుకోగలరు. ఉదయం ఓ 2 నిమిషాలు బస్కీలు తీయండి. ఈ వ్యాయామం వల్ల 21 క్యాలరీలు కరిగిపోతాయి. అంటే సంవత్సరానికి 1 కిలో 300 గ్రాముల బరువు తగ్గుతారన్నమాట. బయటకు వెళ్ళినప్పుడు వెంట మంచినీళ్ల బాటిల్ని ఉంచుకోండి. దాహం వేసినా వేయకున్నా తరచూ నీటిని తాగుతూ ఉండాలి. మంచినీరు బరువు తగ్గడానికి బాగా తోడ్పడుతుంది. రోజుకు కనీసం అరగంట సేపైనా నడవండి. 30 నిమిషాల నడక 96 క్యాలరీలను ఖర్చు చేస్తుంది. నడక పూర్తయిన తరువాత కడుపు నిండా నీళ్లను తాగండి. నీరసంగా అనిపించదు. తినడం మానేసి డైటింగ్ చేసే కన్నా చక్కని ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి. వెన్న తీసిన పాలు, వెజిటబుల్ లేదా చికెన్ నూడిల్స్తో సూపు, క్యారెట్, బీట్రూట్, కీరా లాంటి పచ్చి కూరగాయలు, కూరగాయల జ్యూసులు ఎక్కువగా తీసుకోండి. కాఫీ తాగాలని అనిపిస్తే పాలు లేకుండా బ్లాక్ కాఫీ తాగండి. బ్లాక్ కాఫీలో 10 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. కొవ్వు పదార్థాలు ఏవీ ఉండవు. అదే పాలతో కలిపిన కాఫీ తాగితే 210 క్యాలరీలు, 11 గ్రాముల కొవ్వు శరీరంలో చేరుతుంది. భోజనం చేసేటప్పుడు ఒంటరిగానే తినడానికి ప్రయత్నించండి. ఒంటరిగా కన్నా ఫ్రెండ్స్తో కలిసి భోంచేస్తేనే ఎక్కువగా తింటారని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పండ్ల రసాలను నేరుగా తాగకూడదు. 1 లీటర్ ఆరెంజ్ జ్యూస్లో 360 క్యాలరీలు ఉంటాయి. అందువల్ల సగం గ్లాసులో ఫ్రూట్ జ్యూస్ తీసుకుని అందులో సగం నీళ్లు కలిపి తాగాలి. దీనివల్ల సగం క్యాలరీలకు చెక్ పెట్టినట్లవుతుంది. భోజనం చేస్తున్నప్పుడు కొవ్వు అధికంగా ఉండే వంటకాలను ఆఖరున తినండి. ముందు పచ్చి కూరగాయల ముక్కలు, ఆ తరువాత చపాతీలు లేదా కొద్దిగా అన్నం తీసుకుని చివరిలో మాంస పదార్థాలను తినాలి. కడుపు నిండిన తరువాత వాటి మీదకు ఎక్కువగా దృష్టి మళ్లకుండా ఉంటుంది.